గైస్, వెల్కమ్ టు బిఎస్ కుక్స్. ఈరోజు మనం వెజ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని చూద్దాం. లేడీస్ ఫింగర్, బాటిల్ గార్డ్, పొటాటో, టొమాటో అండ్ కొన్ని ఆనియన్స్. వీటితో పాటు 2 గార్లిక్ క్లోవ్స్ అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు బిర్యానీలో కావాల్సిన స్పైసెస్ అండ్ మసాలాస్ని కూడా చూసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ రైస్ని వేసి బాగా వాష్ చేసి నానబెట్టుకుందాం. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్, ఘీ లేదా డాల్డాని యాడ్ చేసుకోవచ్చు. చాలామందికి ఘీ అయితే నచ్చదు, వాళ్ళు ఓన్లీ ఆయిల్ లేదా ఓన్లీ డాల్డాతో కూడా బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఘీ వేసి బాగా మిక్స్ చేశాక అందులో ముందుగానే తీసి పెట్టుకున్న స్పైసెస్ని యాడ్ చేద్దాం. బిర్యానీ లీఫ్, ఒక ఇలాచీ క్లోవ్, 2 నల్ల ఇలాచీలు కూడా యాడ్ చేసుకుందాం. మీకు నచ్చితే లవంగాలు లేకుంటే సినమన్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతులు కూడా వేసుకుందాం. మెంతుల వల్ల బిర్యానీలో మంచి స్మెల్ కూడా వస్తుంది అండ్ బిర్యానీ బాగా డైజెస్ట్ కూడా అవుతుంది. ఇలా వేసి అన్ని స్పైసెస్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో 2 గార్లిక్ క్లోవ్స్ని కూడా యాడ్ చేసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి దాన్ని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మిక్స్ చేద్దాం. ఇలా బాగా ఫ్రై అయ్యాక అందులో ముందుగానే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని 1 by 1 యాడ్ చేసుకుందాం. నేనైతే ముందుగా టొమాటోస్ని వేసుకున్నా. టొమాటోస్ వేసాక కొన్ని పొటాటో, ఇలా వెజిటేబుల్స్ వేసి మంచిగా మిక్స్ చేద్దాం. అందులో కొంచెం లేడీస్ ఫింగర్స్. నేను వేస్తున్న వెజిటేబుల్స్ ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. కుకుంబర్ లేదా బిటర్ గార్డ్, బీన్స్, ఇలా మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని వెజ్జెస్ వేసుకున్నాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. నేను పెరుగు కూడా వేసాను. పెరుగు ఆప్షనల్, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు కొన్ని కొరియాండర్ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేశాక అందులో నేను బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేశాను అండ్ గరం మసాలా అండ్ కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. చికెన్ మసాలా వెజ్ బిర్యానీలో ఏంటి అంటే దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ మసాలా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా లేదు. ఇప్పుడు అందులో కొంచెం టర్మరిక్ పౌడర్, కొంచెం ధనియాల పొడి, కొంచెం చిల్లీ పౌడర్ అండ్ రాక్ సాల్ట్ని వేసుకున్నాను. మీకు నచ్చితే రాక్ సాల్ట్ లేదా నార్మల్ సాల్ట్ని కూడా యూస్ చేయొచ్చు. ఇలా అన్ని స్పైసెస్ వేసాక వెజ్జెస్ని బాగా మిక్స్ చేసి అందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇలా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాక వెజ్జెస్ని బాగా మిక్స్ చేసి 2 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద పెట్టేద్దాం. దీనివల్ల వెజ్జెస్ హాఫ్ బాయిల్ అవుతాయి. ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టి మనం రాయితా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, ఆనియన్స్, కొంచెం ధనియాల పొడి అండ్ సాల్ట్ని ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసి అందులో పెరుగు వేసి కొంచెం వాటర్ వేసి మంచిగా మిక్స్ చేస్తే స్పైసీ రాయితా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న వెజ్జెస్ని 2 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూద్దాం. ఇలా హాఫ్ బాయిల్ అయ్యాక వెజ్జెస్ని పక్కన పెట్టుకుందాం. అందులో మీరు 2 కప్స్ రైస్ తీసుకుంటే 4 గ్లాసెస్ వాటర్ని ముందుగానే యాడ్ చేద్దాం. ఇలా 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాక ఒక 2 to 3 మినిట్స్ బాగా మిక్స్ చేద్దాం. ఇలా 2 to 3 మినిట్స్ బాగా మిక్స్ చేశాక పైన బబుల్స్లా వస్తుంది. సో ఇలా బబుల్స్లా వచ్చాక అందులో ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వేద్దాం. ఇలా 2 కప్స్ రైస్ వేసాక
లో ఫ్లేమ్లో పెట్టి రైస్ని బాగా మిక్స్ చేద్దాం. ఇలా వెజ్జీస్ అన్నీ మిక్స్ అయిపోయాక ఒక 2 మినిట్స్ తర్వాత కుక్కర్ మీద విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు 2 to 3 విజిల్స్ తర్వాత మన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలా ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. ఒకవేళ వాటర్ సరిపోకుండా బిర్యానీ రైస్ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు. ఇలా రెడీ అయిపోయిన బిర్యానీని హాట్గా ఒక ప్లేట్లో సర్వ్ చేసి రాయితాతో యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ BS Cooks.